హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసేయండి. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. బిర్యానీ మసాలా ప్రిపేర్ చేయడం కోసం అందులో బిర్యానీ ఆకులు 2 నుంచి 3 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గసగసాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కేజీ రైస్ తీసుకొని వాటర్తో క్లీన్ చేసి 1 అవర్ నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ త్వరగా ఉడికిపోతుంది, ప్లస్ బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇలా రావాలంటే 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేయాలో వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక కట్ట పుదీనా, 2 పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మిర్చి, ఒక కట్ట కొత్తిమీర వేసి పేస్ట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్లో వేసుకోండి. నెక్స్ట్ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా, చికెన్కి సరిపడే చిక్కటి పెరుగు, నిమ్మకాయ రసం, ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ లెవెల్కి తగినంత సాల్ట్, కారం, పసుపు వేసి అలాగే అందులోనే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుందని అనుకుంటారు, కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే సింపుల్గా 1 అవర్లో చేసేయచ్చు. అలాగే బిర్యానీకి మంచి ఫ్లేవర్ఫుల్ అండ్ టేస్ట్ రావాలి అంటే 70 to 80% చికెన్లో మనం వేసే మసాలాలు అండ్ మ్యారినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యారినేషన్ మంచిగా చేసి చికెన్ బిర్యానీ చేస్తే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. అలాగే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి అందులో నుంచి నీరు ఊరేంత వరకు ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చిన ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి. మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు నేను చూపించే ఈ బిర్యానీ మీరు చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. రైస్ బాయిల్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేయాలి. అవి చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు, సాజీరా, కొంచెం గుప్పెడంత కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసి 70% ఉడికేంత వరకు ఉడికించుకొని చికెన్ పైన లేయర్ బై లేయర్ రైస్ వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. మరలా ఒక లేయర్ రైస్ వేసి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని 1 గరిటె వరకు నిమ్మరసం, కొంచెం నెయ్యి వేసి దమ్ పెట్టుకోవాలి. 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది, బిర్యానీ రెడీ అవుతుంది.